సింపుల్‌గా చేసుకునే పచ్చి టమోటో రోటి పచ్చడిని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, 10-12 వరకు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 300 గ్రాముల పచ్చి టమోటోల్ని ఇందులో వేసి ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే 2 రెక్కల చింతపండు కూడా వేసి పక్కకు పెట్టుకుంటాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మీరు రోట్లో కానీ మిక్సీలో కానీ ఫస్ట్ నువ్వుల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు త్వరగా నలగడం కోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు నలిగాయి అనుకున్నాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్లోంచి పచ్చిమిర్చిని అంతా కూడా సపరేట్ చేసి ఫస్ట్ నువ్వులు వేసాం కదా దాంట్లో వేసి దంచుకోవాలి. ఈ విధంగా మనకి ఉప్పు, నువ్వులు, పచ్చిమిర్చి నలిగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న టమాటోల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవడమే. ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసేటట్టయితే కనుక పల్స్ బటన్ ఇచ్చారు అంటే రోట్లో దంచేటట్టుగానే టేస్టీగా పచ్చడి వస్తుంది. ఇంక ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చివరిగా ఒక మీడియం సైజ్ ఆనియను, కొంచెం కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా దంచుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఫుల్ వ్లాగ్ కావాలి అనుకుంటే వీడియో పైన ప్లే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకా డీటెయిల్డ్గా రెసిపీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.